హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత మేమైతే బయటకొచ్చిన తర్వాతే నేను ఫోన్ పట్టుకున్నాను. నిన్న మీకు చెప్పాను కదా! సో, అదనమాట. బయటకొచ్చి బస్ ఎక్కేసాము. ట్రావెల్స్ వాళ్ళు మమ్మల్ని మేమొచ్చేటప్పటికే బస్ పెట్టేశారు ఎయిర్‌పోర్ట్‌లో. బస్‌లో వెళ్తున్నామండి. కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వీళ్ళే ఉన్నారండి. మొత్తం డిఫెన్స్ వీళ్ళే ఉన్నారు. అడుగు అడుగుకి పోలీసులంటారు చూడండి అట్లా ఉన్నారనమాట. నాకైతే లోపల టెన్షన్‌గానే ఉంది. ఎక్కడ ఏ పోలీస్ వాళ్ళు అటెన్షన్‌గా ఉన్నారనమాట. మేము ఇట్లా వీడియో తీసుకొని వెళ్తున్నా గానీ, ప్రతి ఒక్క పోలీసోళ్ళు మనల్ని చూస్తున్నట్టే అనిపిచ్చింది నాకైతే. సర్లే ఇంకా బయటకొచ్చేసాం గదా! అని జెప్పేసి నేనైతే తీస్తున్నాను బస్‌లో కూర్చునే. కొంచెం క్లారిటీ లేదు. ఓకేనా? అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అయితే బయటకొచ్చి మేము ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీనగర్ సిటీలోకి వెళ్ళడానికైతే 40 మినిట్స్ పట్టిందండి మాకు. అయితే ఈ దారెమ్మట మొత్తము పెద్ద పెద్ద చెట్లు, ఇల్లులు ఇవే ఉన్నాయండి. చూడ్డానికి మాత్రం చాలా ముచ్చటేసింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే గులాబీలు ఎక్కువున్నాయండి. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కడ చూసినా గులాబీ చెట్లే కనిపిస్తున్నాయన్నమాట. చూడండి చెట్లయితే ఎంతెంత పెద్ద పెద్దగున్నాయో. ఇల్లులు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువున్నట్టే అనిపిచ్చిందండి మరి నాకైతే. అది ఎంతవరకు కరెక్టో అయితే తెలీదు. ఇదిగోండి. అయితే ఇక్కడ ఇల్లులేంటంటేనండి, ఏ ఇల్లు చూసినా పైన రేకులే వేశారండి. అంటే 4 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్‌లున్నా గానీ, పైన మాత్రం కంపల్సరీ రేకులే వేశారు. సో, ఎందుకు అంటే మా వారు చెప్పారు, "ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా! మంచది ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పేసి రేకులేశారు" అని చెప్పారు. అదే కరెక్ట్ అనుకుంటా. అయితే రోడ్డు మీద వెళ్తుంటే మాత్రం మనకసలు బోరే అనిపిచ్చలేదండి. ఎందుకంటే, ఆ చెట్లు అంత పెద్దగున్నాయి. మనకైతే చూడ్డానికి కొత్తగా అనిపిచ్చింది. ప్లస్ ఇల్లులు కూడా చాలా బావున్నాయండి. ఫారిన్‌లో చూస్తాం కదా అట్లా. ఇదిగోండి వెళ్ళేటప్పుడు దారిలోనే జమ్మూ కాశ్మీర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ది అయితే కనిపించింది. అదొకటి మాత్రం చాలా పెద్దగుందండి. ఇక్కడున్నారండి వందల మంది పోలీసులు అసలు లోపల. అంటే మనకు కనిపిస్తున్నారనమాట వచ్చేటప్పుడు. ఇక దారి మొత్తం వాళ్ళే ఉన్నారండి. ఈ హెడ్ క్వార్టర్స్‌ది కూడా చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి చూడండి ఇది మొత్తం అదే అన్నమాట. అయితే ఇల్లులు మాత్రం చాలా బాగున్నాయండి. ఇవన్నీ చూడండి విల్లాస్ లాగా ఉన్నాయన్నమాట. కానీ బాగున్నాయి. ఇంక అట్లా చూస్తూ ఉంటే ఒక 40 మినిట్స్‌లో మేమైతే రూమ్‌కొచ్చేస్తున్నాము. హోటల్ రూమ్‌కి. మాకైతే ఏషియన్ పార్క్ ఇచ్చారండి హోటల్. చాలా అంటే చాలా బాగుందండి. నీట్‌గా ఉంది. ఇది 4 స్టార్ హోటల్ అట. వచ్చిన తర్వాత మేమైతే హోటల్ రూమ్‌కి వెళ్ళే ముందే ఇక్కడ జియో సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ మొబైల్‌లో ఏది నెట్వర్క్ పనిచేయదంట వేరే స్టేట్‌వి అందుకని జెప్పేసి. అందుకని జెప్పి ఇక్కడికి రాగానే మాత్రం మనం తీసుకోవాలి. హోటల్ వాళ్ళు వైఫై ఇచ్చారు. కానీ ఒకటి సిమ్ ఉండాలి కదా! ఇంట్లో పిల్లల గది ఉంటదని జెప్పేసి తీసుకున్నాము. హోటల్ రూమ్ అయితే బావుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీకు కూడా ఉపయోగపడుద్దేమో అని మాత్రం చూపిస్తున్నాను రాగానే. ఎందుకంటే తర్వాత మెస్సీ మెస్సీ చేసేస్తాం కదా! అందుకని. ఇక మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈలోపు మనకి 8:30 అట్లా అయిపోయిందండి. మనకి డిన్నర్ కూడా కిందే ఇచ్చారు. చాలా బావుంది రెస్టారెంట్ కూడా. మేము దాంట్లో కూడా బఫెటే ఇచ్చారండి. డిన్నర్ బఫెటే ఇచ్చారు. బావుంది. మనం ఫుడ్ మేమనుకున్నంత ఇదిగా అయితే ఏం లేదు. కానీ బావుంది. మనం తినొచ్చు అన్నట్టుగానే ఉంది. సూప్ ఇచ్చారు. ఇది హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి రోటీ ఇంకా బాస్మతి రైస్ పెట్టారు. దాంతో వెజ్ నూడిల్స్ పెట్టారు. ఇంకా కర్రీస్ అయితే 2, 3 రకాలైతే పెట్టారండి. బావున్నాయి. స్వీట్ పెట్టారు 2, 3 రకాలు. బావున్నాయి. సలాడ్ పెట్టారు. మేమైతే బానే ఎంజాయ్ చేసామండి ఫుడ్ మాత్రము. మరి అనుకున్నంత బ్యాడ్‌గా ఏం లేదు. సూపర్ గూడా ఏం లేదండి. బావుంది. టమ్మీ యమ్మీ అయితే అయింది. సో, ఇవన్నీ తినేసి మేమైతే ఇంకా రేపు మార్నింగ్ మమ్మల్ని గుల్మార్గ్ తీసుకెళ్తారంట. సో, అందుకని చెప్పి మాకిచ్చిన షెడ్యూల్‌లో గుల్మార్గ్ ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2 ఉందంట. సో, దానికని చెప్పేసి కొంచెం ఎర్లీగా పడుకుందామని చెప్పి అనుకున్నాము. కానీ హోటల్ బయటకొచ్చి చూసేటప్పటికి ఒకటి షాప్ ఉందండి కాశ్మీరీ వాళ్ళది. ఇంకా మా వారుండి పద దాంట్లో కూడా వెళ్లి చూసొద్దామని చెప్పేసి అన్నారు. దాంట్లోకైతే వెళ్ళాము. బావుందండి. సో, అలా చిన్న షాపింగ్ చేసుకొని మేమైతే ముగించేసాము. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.